దసరా పండుగ సందర్భంగా మేకపోతులకు గొర్రెపొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో గొర్రెలు మేకలు కొనేందుకు పశువుల మార్కెట్లకు జనం భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద రెండవ పశువుల మార్కెట్ రాజరాంపల్లి పబ్లిక్తో రద్దీగా మారింది. దీనిపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. తెలంగాణలోనే అతిపెద్ద పండగ దసరా పండగ. అలాంటి దసరా పండగ ఘనంగా జరుపుకునేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. దసరా పండగకు చుక్క ముక్క లేనిదే తెలంగాణలో పండగ వాతావరణం ఉండదు. అట్లాంటిది ఈ దసరా మరో 10 రోజుల్లో ఉన్న నేపథ్యంలో మేకలకు, ఇటు గొర్రె పొట్టేళ్లకు, మేకపోతులకు కావచ్చు, నాటుకోళ్లకు మొత్తం కూడా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా రాజరాంపల్లిలో ఉన్నటువంటి పశువుల మార్కెట్లో ఉన్నాము. ఈ పశువుల మార్కెట్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో మొత్తం కూడా వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కొనుగోలు చేసుకొని తీసుకుపోయే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఎక్కువ సంఖ్యలో గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు ఉంటాయి. మనతో పాటు ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ బేరం కూడా జరుగుతుంది. రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగొండపల్లె. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లున్నాయి? 23,500. ఎందుకోసం కొంటారు? పండుగకు అంటే దసరా పండుగకు అందరూ ఎక్కువ గొర్రె పొట్టలకి వీటికే డిమాండ్ ఉన్నది. ఎట్లా ఉన్నాయి రేట్లు? రేట్లు బాగానే ఉన్నాయి. అంటే దసరా పండుగ అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ, పెద్దగా చేసుకుంటారు. ఎంత ఖర్చు పెడతారు పండుగలకు? బాగా ఇక అంతులేదు, దానికి అంతులేని ఖర్చు పెడతారు. దాదాపు ఇంటికి 20-30 వేలు వస్తాయి. కుటుంబం అయితే 50 వేలు వస్తాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కన్యపల్లి. దేనికోసం వచ్చారు? మాకిలు అమ్మటానికి. ఎట్లా ఉన్నాయి మరి రేట్లు? ఎట్లా అమ్ముతారు? రేట్లు బాగా మంచిగానే ఉన్నాయి. ఇక్కడ ఈ మార్కెట్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు? బాగా దూరం ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో మార్కెట్ కొనసాగుతుంది. ఇది చుట్టుపక్కల జిల్లా అయిన మంచిర్యాల జిల్లా నుంచి, మందమరి నుంచి కొందరు వచ్చారు. అడుగుదాం ఆ మార్కెట్లో రేట్లు ఎట్లా ఉన్నాయి, దేనికోసం వచ్చారు? పోతుల కోసం వచ్చాం. రేట్లు కూడా చాలా హెవీగా ఉన్నాయి, పండుగ సీజన్ అని చెప్పేసి. ఎప్పుడు కూడా రాయరంపల్లి అనేది చాలా రేట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి చాలా మంది చెప్తారు. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అనుకున్న దానికి మించి పోతులకు కానీ మేకలకు కానీ, ఒకప్పుడు పోతు రేటు మేక పెట్టేది, కానీ ఇప్పుడు పోతు రేటు గట్ట మేక పెడుతున్నాం. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అనుకున్న దానికన్నా మించి పండగ సీజన్ కాబట్టి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు చాలా హెవీగా అవుతాయి. ఇప్పుడు తీసుకునేది బెటర్ అని మేము అనుకుంటున్నాం. మామూలుగా అంటే దసరా పండుగకు ముక్క చుక్క లేదే మన సాంప్రదాయంలో నడవది అంటారు. అట్లా ఎంజాయ్ చేస్తారు పండుగను. మన తెలంగాణకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వచ్చే మాట దసరా. దసరా అనేది చుక్క ముక్క లేని చుక్క లేదు, చుక్క లేదు ముక్క లేదు. అది ఏది లేదు కూడా దసరా లేదు మన తెలంగాణలో. ముఖ్యంగా మనకు ఏదైనా లోకల్ పోతులు, లోకల్ మేకలు తినడానికి చాలామంది మన ఇటు రాయరంపల్లికి కానీ, ఐబీ తాండూరు కానీ ఇలాంటి ఏరియాకి వెళ్ళి చాలామంది తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడున్న హెవీ రేట్స్కి ఎవరు కూడా ఆలోచిస్తున్నారు. చాలామంది ఖాళీగా వెళ్తున్నారు. బట్ మార్కెట్ మాత్రం చాలా హెవీగా ఉంది ఈరోజు. ఎక్కడి నుంచి వచ్చారు? అల్లిపూర్ విలేజ్, రైకల్ మండలం, జైత్యాల జిల్లా. రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు తక్కువనే ఉన్నాయి. ఇవి 5,000 కోటి పడ్డాయి. పండుగ అన్న పురుడు 21st డే ఉంది. కొంచెం ఎక్కువనే ఉన్నాయి ధరలు. ఇక్కడ పండుగ కాబట్టి వాస్తవానికి ఎక్కువనే ఉంది ధర. ఈ విధంగా తక్కువ ఉంది మరకలకు. రేట్లు బాగానే ఉన్నాయి సార్. ఎందుకోసం కొనకపోతారు? దసరాకు పండుగకు. ఎట్లా జరుపుకుంటారు మరి పండుగ? మస్తు జరుపుకుంటారు, ఎంజాయ్ చేయాలి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లున్నాయి? రేట్లు బాగున్నాయి. ఏం కొనరాకుంటున్నాయి. దేనికోసం వచ్చారు? మేకపోతు కావాలి. దొరుకుతలేదా? బాగా రేటు చెప్తారు. ఎట్లా దసరా పండుగ కోసమేనా? ఇక దసరా ఉంది, ఒకటి పండుగ ఉంది. ఒక్కొక్క 2 కొనుక్కుందామంటే రేటు బాగా చెప్తారు. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లున్నాయి రేట్లు అట్లేగా పోతలు చూసి పెడతాను రేట్లు. పోతు మంచిగా ఉంటే ఎక్కువ పెడతాను, పోతుంటాను అటు ఇటు ఉంటే 1000 తక్కువ ఇస్తారు. ఆ సామాన్లు కూడా పోయే బేరంలో 10 రూపాయలు వచ్చి అటు చూసుకొని వాళ్ళు కూడా ఇడిచిపెడితే మాకు కూడా గిట్టుబాటు ఉంటేనే కొంటాను. అది కూడా దసరా పండుగకు ఎక్కువ గొర్రె పొట్టేళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో కూడా మొత్తం కూడా ఇవన్నీ కూడా గొర్రె పొట్టేలు మొత్తం ఒకటే పెంచారు. ఎట్లా అంటే దసరా పర్పస్ ఎట్లా? 12.5, 13 ఇట్లా ధర దొరుకుతుంది. మార్కెటింగ్ ఓకే, మంచిగా ఉంది. రేట్లు కూడా బరాబర్ ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలలో రాజరాంపల్లి అంగడి మంచిగా అవుతుంది. ఎక్కువ సరుకు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు దసరా మూమెంట్ కాబట్టి అందరూ పొట్టెలు తీసుకొచ్చారు. వేరే దగ్గర గొర్రె పోతులు ఉంటాయి, మేకలు ఉంటాయి, అన్ని సరుకులు ఉంటాయి. ఇక్కడ గొర్రె పొట్టెలు ఎంత కాస్ట్ ఉంటుంది? మేకపోతులు ఎట్లా కాస్ట్ ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? 12,000, 12,500, 11,500. ఒక కేజీ అటు ఇటు, హాఫ్ కేజీ అటు ఇటు ఉంటాయి కాబట్టి కేజీని బట్టి ఉంటుంది. సో మంచి తక్కువ రేటే. 2 వేరే అంగల అయితే ఈ రాజరాంపల్లి సంఘంలో తక్కువ రేట్లు దొరుకుతాయి. ఎక్కడెక్కడ నుంచి వస్తాయి? ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొనుక్కోవాలి? ప్రాంతాల వాళ్ళు వస్తారు. ఇటు దండపల్లి మండలు, అటు మల్యాల మండల్, వెల్లటూరు మండల్, రాజరాంపల్లె, ఇటు ఎండపల్లి,
గొల్లపల్లి చుట్టూ మండలాలు వస్తారు. మామూలుగా సీజన్లో మాత్రం అయితే ఒక 2 కోట్లు 3 కోట్ల దాకా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మహారాష్ట్ర ఆంధ్ర నుంచి కూడా కొనుగోలు చేసే వాళ్ళు వస్తారు. ఇక్కడ చుట్టూ ఒక 5-6 డిస్టికుల నుంచి అమ్మే వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు. గొర్రెపోతులు మేకపోతులు ఇప్పుడు ఈ దసరా ఉన్నది కనుక దీని ముందు ఒక 16-17 కిలోల మేకపోతు కానీ గొర్రెపోతు కానీ 12 నుంచి 13-14 వేల లోపల దొరుకుతుంది. మామూలుగా అయితే పెళ్లి సీజన్లో మేకలు దొరుకుతాయి. ఒక 25 కిలోల మేక 13,000 12,000 ఇట్లా దొరుకుతుంది. అప్పుడు కొద్దిగా రేటింగ్ కొంచెం తక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు రీజనబుల్ రేటుకి అమ్ముతున్నాం, రీజనబుల్ రేట్లే కొనుక్కపోతున్నారు అందరూ. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల అతిపెద్ద అంగడి అంటే గంగాధర తర్వాత రాజరాంపల్లి. ఇక్కడ దసరా పండుగ 10 రోజుల నుంచే ముందు నుంచే మార్కెట్కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వీటికి రేట్లు ఒక్కొక్క మేకపోతే ఎట్లా రేట్లు ఉన్నాయి? 16 కిలోల మేకపోతే వచ్చేసి 12-12.5కు దొరుకుతుంది. 13,000కు అటు ఇటు. ఒక కిలో ఎక్కువ వెళ్ళింది అని అంటే ఒక 800-850 రూపాయలు ఎక్కువ దొరుకుతుంది. కిలో తక్కువ అయింది అని అంటే కొంచెం తక్కువ దొరుకుతుంది. గొర్రెపోతు కానీ మేకపోతు కానీ రీజనబుల్ రేట్కే దొరుకుతున్నాయి. 13 నుంచి 14,000 లోపు 16-17 కిలోల పోతులు దొరుకుతున్నాయి. ఈ దసరా ఎట్లా జరుపుకుంటారు మొత్తం? దసరాకి వచ్చేసి మొత్తం మేకపోతులు గొర్రెపోతులు ఇవే ఎక్కువ సేల్ అవుతున్నాయి. మేకలు అనేది తక్కువ అమ్ముతున్నాయి. మొత్తంగా దసరా పండుగ నేపథ్యంలో దసరా ఇటు మేకపోతులకు గొర్రెపొట్టెలకు డిమాండ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు.